నమస్తే, వెల్కమ్ టు నంద్యాల న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసర విభాగంలో పనిచేయని ఏసీలు, కిటికీలు లేక పేషెంట్ల అవస్థలు పట్టించుకోని అధికారులు. నంద్యాల న్యూస్ 9 ఫోకస్. నంద్యాల జొన్నల కొనుగోలు కేంద్రం వద్ద నానా కష్టాలు పడుతున్న రైతన్నలు. మంచినీటి వసతి లేక ఇబ్బందులు పట్టించుకోని అధికారులు. ఆళ్లగడ్డలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. నంద్యాల సెంట్రల్ వేర్ హౌస్ గోడౌన్ లో ఆకస్మికంగా తనిఖీ చేసిన ఏపీ మార్కెట్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి. నంద్యాల గౌడ కార్మికుల ఆధ్వర్యంలో మేడే వేడుకలు. ఘనంగా జెండా ఆవిష్కరించిన అధ్యక్షులు ఓబిలేసు. కార్మికులకు నేను ఎప్పుడు అండగా ఉంటానని హామీ. నంద్యాలలో మే 1వ తేదీ నుంచి కళారాధన ఉచిత శిక్షణ శిబిరం శిక్షకులతో ఏర్పాట్లపై సమీక్ష సమావేశం. డాక్టర్ రవికృష్ణ వెల్లడి. బనగనపల్లిలోని అవకు యాగంటి గ్రామాలలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం. నంద్యాల సిఐటియు ఆధ్వర్యంలో మేడే సందర్భంగా జెండాను ఆవిష్కరించిన హమాలి యూనియన్ తోట మద్దలు. మేడే సందర్భంగా మజ్జిగ చలివేంద్ర కేంద్రాన్ని ప్రారంభించిన నంద్యాల టీవీ టెక్నీషియన్ అసోసియేషన్ సభ్యులు, నాయకులు. మేడే రోజు కార్మిక దినోత్సవం. మండుటెండలో కార్మికులకు తప్పని కూలి పనులు. నంద్యాల న్యూస్ 9 ఫోకస్.